ద్విచక్ర వాహనాలకు కంపెనీ ఇచ్చే సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి వాహనాలు సీజ్ చేస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. శబ్ద కాలుష్యం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సైలెన్సర్లు తొలగింపజేసేందుకు 2025 నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 1000కి పైగా కేసులు పెట్టి 14 లక్షల రూపాయల జరిమానాలు వసూలు చేశామని తెలిపారు. ఇక నుంచి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీసులకు వాహన చోదకులు సహకరించాలని అన్నారు. గౌరవించినటువంటి జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారిని వారి ఎన్నిసార్లు నుంచి చూస్తున్నారు? మన దగ్గర పెట్టారు కదా, ఇటు మీరందరూ హెల్మెట్ పెట్టుకొని వచ్చారా? రాలేదు సార్. బయలుదేరేటప్పుడు అక్కడ పెట్టండి, చలాన్ డ్రైవ్ పెట్టండి, మీడియా చలాన్ డ్రైవ్ అని. కొంచెం ప్రారంభించవలసిందిగా గౌరవించినటువంటి శ్రీ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిస్మాండిల్ చేయడానికి అందరికీ నమస్కారం అండి. కాకినాడ డిస్ట్రిక్ట్లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా 60 డెసిబెల్ దాటి సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఉన్న వెహికల్స్ సైలెన్సర్లు సీజ్ చేసి ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ట్రాఫిక్ 1, ట్రాఫిక్ 2 రెండు పోలీస్ స్టేషన్లోనూ ఈ డ్రైవ్ కంటిన్యూస్గా చేశారు, అలాంగ్ విత్ లా అండ్ ఆర్డర్ పోలీస్. ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్లో ఎప్పటి సీజ్ చేసిన సైలెన్సర్లు అప్పటికప్పుడే డిస్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ 2లో అన్నీ అక్యూములేట్ చేసి టు సెండ్ ఎ గుడ్ మెసేజ్, ఇలాంటి 60 డెసిబెల్ దాటే సైలెన్సర్లు వాడకూడదు అనే మెసేజ్ అందరికీ కన్వే చేయడం కోసం అవన్నీ వాళ్ళ డిస్ట్రక్షన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. 2025 సంవత్సరంలో 169 కేసులు పెట్టి 2,20,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదే 2026లో ఇప్పటిదాకా ఈ 8 నెలల్లోనే 841 కేసెస్ పెట్టి 12,61,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూస్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ దీనిలో జనరల్ సిటిజన్స్లో అవేర్నెస్ వస్తే తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు వాడటం నేరం అని, దానివల్ల వాళ్ళకి పర్యావరణానికి హాని జరుగుతుందని, సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది, దాంతోపాటు దీనివల్ల పక్కనున్న వాహనదారులు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీవన్ టు నాట్ యూజ్ సచ్ సైలెన్సర్స్. ఈ 60 డెసిబెల్ దాటి ఏవైతే సైలెన్సర్లు మాడిఫైడ్ పెట్టుకుంటున్నారో వెహికల్లో డిఫాల్ట్గా వచ్చేవి తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు నిషేధం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ రూల్స్. సో దయచేసి ఎవరు ఇవి వాడకండి. వాడితే ఇట్లనే సీజ్ చేసి మీకు ఫైన్ ఇంపోజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీబడి ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు వేర్ హెల్మెట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ 2 వీలర్. హెల్మెట్ పెట్టుకోండి. అట్లనే మీ తోటి వారికి కూడా ఈ అలవాటు కంటిన్యూస్గా అయ్యేదాకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ విల్ ఇన్వేరియబుల్లీ డూ ఇట్. వాళ్ళతో పాటుగా ఇట్లా సిటిజన్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే దిస్ డ్రైవ్ విల్ గో ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. థ్యాంక్ యూ. ఇవి మొత్తం 540 మాడిఫైడ్ సైలెన్సర్లు ఇప్పుడు డిస్ట్రక్ట్ చేసినవి. పోలీస్ స్టేషన్లోని పట్టుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ అన్ని వెహికల్స్ అన్ని స్టేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇప్పుడు పట్టుకున్న వెహికల్ స్టేషన్లోనే ఉన్నాయని అడుగుతున్నారండి. అవి డిస్పోజ్ చేయడానికి దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఇప్పుడు కోర్ట్ ఫైన్ ఇంపోజ్ చేస్తే వాళ్ళు ఆ ఫైన్ పే చేసి తీసుకొని వెళ్ళాలి. డ్రంక్ అండ్ డ్రైవ్కి మినిమం ఫైన్ ఇస్ 10,000 రూపీస్. ఆ 10,000 రూపాయలు వాళ్ళు కట్టడానికి డిలే అవ్వటం వలన అది కట్టి మాకు తీసుకొచ్చి ఆ రెసీట్ చూపిస్తే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ ప్రొసీజరల్ డిలే తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దానిలో ఏం డిలే లేదండి.